హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫోకస్ అండ్ ఫ్యాషన్ విత్ జ్యోతి. ఈరోజు ఏంటంటే మనం బుట్ట హ్యాండ్స్ అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసేద్దామండి. ఈ విధంగా కుచ్చు మనకి పఫ్ అనేది మంచిగా ఇక్కడ ఓన్లీ షోల్డర్ పైనే పఫ్ ఇట్లా ఈ విధంగా లేసేలాగా లూజ్ అయినా ఏం రాకుండా ఎలా నీట్గా స్టిచ్ చేయాలో చూసుకుందాం. ఈ కటింగ్ మెథడ్ కూడా మన ఛానల్లో నెక్స్ట్ వీడియోలో వస్తుంది చూడండి. నేను ఏంటంటే కటింగ్ క్యాప్చర్ చేయాలి, ఇంకో బ్లౌజ్లో నేను కట్ చేసి ఆ తర్వాత పెట్టేస్తా. ఇది స్టిచ్చింగ్ వీడియోనే ఉంది దీంట్లో. ఇలా కట్ చేసుకున్న క్లాత్ కూడా మనం రెగ్యులర్గా కట్ చేసుకున్న హ్యాండ్ ప్యాటర్న్ కంటే 2 ఇంచెస్ పైకి కట్ చేసుకోవాలి కటింగ్. అదంతా నేను కట్ చేసే దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇలా కట్ చేసుకున్న క్లాత్ని మనం ఏంటంటే అన్ని సైడ్స్ అన్నీ జాయింట్ చేసి సైడ్స్ అన్నీ వేసుకొని రెడీగా మనకి స్టిచ్ అనేది జారకుండా, లైనింగ్ మెయిన్ పీస్ జారకుండా స్టిచ్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇది మనకి ఇక్కడ నుంచి కూర్చో వచ్చే టక్ అన్నమాట. అక్కడ నుంచి మనకి యాజ్ ఇట్ ఈస్గా వస్తుంది. ఇప్పుడు నేను వేసే లైన్ మార్క్ ఏంటంటే మనకు రెగ్యులర్గా నార్మల్ హ్యాండ్ అనమాట. అది రెగ్యులర్గా మనం స్టిచ్ చేసుకునే హ్యాండ్ సైజు. దాని నుంచి నేను 2.5 ఇంచ్ అనేది పైకి పెట్టా. ఇది అనేది మనకు ఓన్లీ షోల్డర్ దగ్గర నుంచే మనకు పఫ్ అనేది పైకి వస్తుంది. ఇలా కట్ చేసుకోవడం వల్ల పఫ్ అనేది పైకి కనిపిస్తుంది, మంచిగా నీట్గా కనిపిస్తుంది. ఒకవేళ మీరు బిగినర్స్ అయ్యారనుకోండి, అటు ఇటు కన్ఫ్యూజ్ అవ్వకుండా మిడిల్ అనేది స్టార్టింగ్ నుంచి మిడిల్లో ఇలా నేను గీసిన విధంగా లైన్ గీసుకొని తర్వాత చూసుకోవాలి. జాయింట్స్ మనం ఇక్కడ టక్స్ ఇచ్చాను, నేను ఒక టక్స్ అనేవి మనకి కట్ చేసా. అటు సైడ్ ఇటు సైడ్ 2 సైడ్లు అవి సేమ్ ఈక్వల్గా వస్తున్నాయా లేదా చూసుకొని మనం ఇక్కడ టక్స్ ఇచ్చిన దగ్గర నుంచి స్టార్ట్ చేసుకోవాలి. కుచ్చు అనేది టక్స్ ఇచ్చిన దగ్గర నుంచి స్టార్ట్ చేసి చిన్నగా, ఎక్కువ దూరం పెట్టొద్దు. చిన్నగా మనకి 3-4 కుచ్చులు 5-6 కుచ్చులు పెట్టినా సరే కానీ ఒకదానిపైన ఒకటి వచ్చి చిన్నగా వచ్చేలాగా, అవి ఓన్లీ మనకి షోల్డర్ పైన ఒక 1.5 ఇంచ్ వచ్చేలాగా పెట్టుకోవాలి. ఇలా చిన్నగా దగ్గర పెట్టుకోవాలి. మరి ఎక్కువ పెట్టినా కూడా పఫ్ అనేది లేవ్వదు, మళ్ళీ హ్యాండ్ అనేది ఫిట్టింగ్ అనేది మనకి సెట్ అవ్వదు, లూజ్గా ఉండిపోతుంది. ఇలా చిన్నగా నిదానంగా చిన్న కుచ్చు దగ్గరికి ఒకదానిపైన ఒకటి కుచ్చు వచ్చేలాగా మనము సెట్ చేసుకుంటూ ఇలా పెట్టుకోవాలి. ఇలా నేను చూపిస్తున్న విధంగా చిన్నగా ఒకే దగ్గర, మరీ ఎక్కువ లెంత్ తీసుకోవద్దు. ఒక 1.5 ఇంచులోనే మనం కట్ చేసిన క్లాత్ అంతా సెట్ చేసుకునేలాగా చిన్న కుచ్చు అనేది యాడ్ చేసుకోవాలి మనం. ఇలా చేయడం వల్ల మనకి షోల్డర్ పైనే పఫ్ అనేది మంచి నీట్గా లేస్తుంది అన్నమాట. ఓన్లీ షోల్డర్ పైనే, మరి ఎక్కువ కిందికి కాకుండా పైకి కాకుండా ఎక్కువ పఫ్ లేవు. ఇప్పుడు మనం బుట్ట హ్యాండ్స్ అయితేనేమో కింద నుంచి వస్తాం, కూర్చో కింద నుంచి స్టార్ట్ చేస్తాం, అది చెయ్యి అంతా ఇట్లా లావుగా కనిపిస్తుంది. కానీ ఇది ఏంటంటే మనకు హ్యాండ్ని పట్టుకొని మంచిగా నీట్గా టైట్గా హ్యాండ్ని పట్టుకొని ఓన్లీ షోల్డర్ పైన లేస్తుంది. ఇలా నీట్గా ఒక 1.5 ఇంచ్ లెంత్తో మాత్రమే ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల మనకి షోల్డర్ పైనే పఫ్ అనేది నీట్గా లేస్తుంది. సేమ్ అలాగే రెండో హ్యాండ్ని కూడా ఇలా నీట్గా స్టిచ్ చేసుకోవాలి. ఒకదానిపైన ఒకటి కూర్చొచ్చేలాగా సెట్ చేయాలి. మనకి ఏంటంటే ఇక్కడ నార్మల్ హ్యాండ్స్కి అయితే ఫ్రంట్లో మనం లోతులు అనేది తీసుకుంటాం. ఈ బుట్ట హ్యాండ్స్కి అనేది ఫ్రంట్లో లోతులు తీసుకున్నా పర్వాలేదు, తీసుకోకున్నా పర్వాలేదు. మ్యాక్సిమం వరకు తీసుకోకుండా కూడా సెట్ అవుతుంది. ఒకవేళ ముడత వచ్చినట్టయితే ముందు కొంచెం చిన్నగా లోతు తీసుకుంటే సరిపోతుంది, అంతే అండి. ఇలా నీట్గా చేసి మధ్యలో టక్ ఇచ్చుకుంటే షోల్డర్ పైన మనకి సరిగా కూర్చుంటుంది హ్యాండ్. ఇలా పఫ్ అనేది ఓన్లీ షోల్డర్ పైనే లేస్తుంది. మిడిల్ టక్ అనేది ఇచ్చుకొని షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి మనం హ్యాండ్ అనేది జాయిన్ చేసుకోవాలి. ఆ విధంగా జాయిన్ చేసుకుంటేనే మనకు పఫ్ అనేది పై వరకు నీట్గా లేస్తుంది. మనం షోల్డర్ జాయిన్ చేసిన తర్వాత ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ వెళ్ళకుండా నీట్గా ఉంటుంది. అలాగే జాయిన్ చేసేటప్పుడు మనం ఇటు సైడ్ ఎన్ని కుచ్చులు ఇస్తున్నామో అటు సైడ్ ఉన్న అన్ని కుచ్చులు ఇవ్వాలండి.
అంతే అండి. ఇంకో హ్యాండ్ కూడా అలానే జాయిన్ చేసుకోవాలి మనం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్లో అన్ని మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేయగలుగుతా. ఎవరైనా ఇంట్లో ఉండి ఎవరిపైన ఆధారపడకుండా మన పని మనమే చేసుకోవాలంటే స్టిచ్చింగ్ అనేది ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ అన్ని పనులు చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకుంటే ఆడవాళ్ళు ఎవరిపైన ఆధారపడకుండా ఉంటారు. ఇదేంటంటే బిగినర్స్, ఇంట్లో ఉండి మన పని మనం చేసుకునే వాళ్ళ కోసం నేను స్పెషల్గా ఈ వీడియోస్ చేస్తున్నానండి. మెయిన్ థింగ్, మనకు ఎన్నో ఖర్చులు ఉంటాయి. ఎవరిపైన ఆధారపడకుండా మన చేతుల మీద మనం కొంచెం సంపాదించుకొని మన ఖర్చులు మనం ఎలా తీసుకునేలాగా ఉండాలన్నమాట. అంతే. నెక్స్ట్ మిగిలిన రెండో హ్యాండ్ కూడా సేమ్ అలాగే 1.5 ఇంచు విడుతుతోని మనం మంచిగా ఒకదానిపైన ఒకటి వచ్చేలాగా చూసుకోవాలి. ఇలా చేసి మనం మిడిల్ టక్స్ అనేవి ఖచ్చితంగా ఇచ్చుకోవాలి. టక్స్ మనకి హ్యాండ్ జాయింట్ జాయింట్ దగ్గర మనకి ఈజీగా సెట్ అవుతుంది. ఇలా వచ్చిందని మిడిల్ టక్స్ ఇవ్వడం వల్ల మనకు షోల్డర్ పైన కరెక్ట్ కూర్చుంటుంది అన్నమాట. మనకి బ్లౌజు పఫ్ అనేది కరెక్ట్ షోల్డర్ దగ్గర లేస్తుంది. మరి కిందికి ముందుకు పడిపోదు, వెనక్కి పడిపోదు. అంతే.